అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు శివుడికి ఈ ప్రత్యేకమైన ఆకులను మీరు కనుక సమర్పిస్తే చాలు. బంగారం కొంటూనే ఉంటారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక 7 జన్మల పాపాలు పోతాయి. ఎవరైతే బంగారం కొనుక్కోవాలని కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి. అలా సమర్పించడం వలన బంగారం కొనుక్కునే యోగం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. కోరుకున్నంత బంగారాన్ని మీరు కొనుక్కోగలుగుతారు. ఇంతటి శివరాత్రి రోజు శివుడికి ఏ ఆకు సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయో అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో అది మీకు అర్థమవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుడిని జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుడిని జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రికి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాకుండా శివరాత్రి రోజు రకరకాల ఆకులతో మీరు గనక పూజలు చేస్తే మీకు రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునే వారు శివుడిని పూజించాలి. దీర్ఘాయుష్షు కలగాలంటే శివుడిని గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో పూజించాలి. ఇక మీకు శత్రునాశనం జరగాలంటే మీరు జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం కావాలి అంటే గన్నేరు పూలతో పూజించండి. వాహన ప్రాప్తి కలగాలి అంటే ఈరోజు మీరు శివుడిని సన్నజాజి పూలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలి అంటే గోరంటాకు పూలతో శివుడిని పూజించాలి. లక్ష్మి కటాక్షం కలగాలంటే అక్షంతలతో శివుడిని పూజించాలి. ముఖ్యమైన పండుగలు మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్థి శివరాత్రిగా జరుపుకుంటారు. ప్రతి నెల కృష్ణ చతుర్థి మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీనికి అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయని, అలాగే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు శివుడికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు, పూజలతో ఆ పరమశివుని ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరుపు అయి శివుడిని ఈ విశిష్ట దినాన రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారు మోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తనతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయలేని వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా ఈ నియమాలను పాటించినా సరే ముక్తి లభించింది అంటారు. గుణనిధి కథ ఎందుకు? సాక్ష్యం శివుడి ప్రసన్నం చేసుకోవడం. చాలా తెలివిగా అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్మార్గాన్ని, దుర్గాన్ని కూడా అలవర్చుకుంటూ ఉన్నాడు. అన్ని విధాలుగా పతనమైన అతడు ఈ మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరకక ఉపవాసం ఉన్నాడు.
ప్రసాదం దొరుకుతుందేమో అని ఆశతో దేవాలయానికి వెళ్ళాడు. చీకటిలో కనిపించాక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందాడు. శివరాత్రి మహత్యం అంతటిది. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. మాఘమాసంలో బహుళ చతుర్దశి తేదీ రాత్రి సమయంలో ఉన్న రోజు జాగారం చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైంది అంటారు. ఈరోజు ఆ పరమశివుడిని పూజిస్తారు. అయితే చాలా పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఒక ప్రసాదం పెడితే కోటి పూజలు చేసిన ఫలితం అనేది వస్తుంది. ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రోజున శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే మీరు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ శివరాత్రి రోజు పూజ చేసినప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలనే విషయాన్ని ఇప్పుడు చాలామందికి తెలియదు. కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేకమైన నైవేద్యం అనేది ఉంది. అదే పరమాన్నం. శివరాత్రి రోజు శివుడికి పరమాన్నం సమర్పిస్తే శివానుగ్రహం మీకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అంతేకాదు, పెళ్ళైన స్త్రీలు ఈ పరమాన్నం నివేదన చేస్తే, ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళ యోగం కూడా సిద్ధిస్తుంది. కానీ ఎవరు ఈ ప్రసాదం పెట్టినా గుర్తుకొచ్చుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అంటే, మీరు భక్తితో సమర్పించాలి. భక్తితో మీరు ఏది సమర్పించినా ఆ పరమేశ్వరుడు సేకరిస్తాడు. భక్తితో భక్త కన్నప్ప తాను భుజించే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరించాడు. అలాగే గుర్చి అనే అమ్మాయి భక్తితో పాలు నివేదించిన శివుడు స్వీకరించాడు. కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి. అలా పెట్టే నైవేద్యాల్లో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ నైవేద్యం పరమాన్నం. కనుక ఫస్ట్ ప్రియారిటీ పరమాన్నానికి ఇవ్వాలి. శివరాత్రి రోజు పరమాన్నం నైవేద్యం పెడితే చాలా మంచిది. దీంతోపాటు కదలి ఫలంలో అనగా అరటి పండ్లల్లో దద్దోజనం కూడా నివేదన చేయవచ్చును. ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే శివుడికి అభిషేకం చేయండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. అలాగే అభిషేకం చేసుకొని పూజ చేసుకున్న తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. పరమాన్నంతో పాటు దద్దోజనం, అరటి పండ్లు, కొబ్బరికాయ, ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ పరమాన్నం ప్రధానంగా నివేదన చేయాలి. ఇలా చేయడం వలన శివుడి యొక్క అనుగ్రహం అనేది విశేషంగా లభిస్తుంది. మీకున్న దరిద్రం అనేది తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు మీరు కూడా పరమేశ్వరుడికి ఇప్పుడు చెప్పిన విషయాన్ని సమర్పించి ఆ శివుడి అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.